కథోలిక క్రైస్తవులు ప్రతి సంవత్సరం జూన్ 13వ తేదీ పునీత అంతోని వారి పండుగను జరుపుకుంటారు. అసలు ఎవరు ఈ పునీత అంతోని? పునీత అంతోని గారు 1195వ సంవత్సరంలో పోర్చుగల్ దేశంలోని లిస్బన్లో ఒక సంపన్నమైన కుటుంబంలో పుట్టారు. అంతోని వారు మొదట పునీత అగస్టిన్ సభలో ఉండేవారు. తర్వాత ఆయన పునీత ఫ్రాన్సిస్ వారిని కలిసి ఫ్రాన్సిస్కన్గా మారిపోయారు. అంతోని వారు చేసిన అద్భుతాలలో ఒక గాడిద దివ్యసప్రసాదం ముందు మోకరిల్లి ఆరాధించడం ఎంతో ప్రముఖమైంది. బోని అనే ఒక సంపన్నుడు దివ్యసప్రసాదంలో క్రీస్తు ఉండడు, అది ఒక కేవలం అప్పం మాత్రమే అని అంతోని వారితో వాదనకు దిగుతాడు. తన గాడిదకు 3 రోజులు ఆహారం పెట్టకుండా ఆకలితో ఉంచుతాడు. 3 రోజుల తర్వాత ఒక పక్క గాడిదకు కావలసిన ఆహారాన్ని, మరోపక్క దివ్యసప్రసాదాన్ని ఉంచి దివ్యసప్రసాదంలో క్రీస్తు ఉన్నాడో లేదో రుజువు చేయమని అంతోని వారికి సవాలు విసురుతాడు. అప్పుడు అంతోని వారు గాడిదతో, ప్రభువు నామంన నేను నీకు ఆజ్ఞనిస్తున్నాను, వచ్చి నీ సృష్టికర్తను ఆరాధించు అని చెప్పిన వెంటనే ఆ గాడిద తలను వంచి మోకరిల్లుతుంది. ఈ అద్భుతాన్ని కల్లారా చూసిన ఆ వ్యక్తి మరియు అక్కడి ప్రజలు ఆశ్చర్యపోయి దివ్యసప్రసాదంలో నిజంగా క్రీస్తు ఉన్నాడని గ్రహించి ప్రతి ఒక్కరూ కథోలిక క్రైస్తవులుగా మారిపోతారు. ప్రభు ప్రేమను చాటుతూ ప్రభు మార్గంలో పయనిస్తూ ఆయన సువార్తను మనుషులకే కాదు జంతువులకు కూడా చేరవేసిన వ్యక్తి పునీత అంతోని వారు. ప్రతి సంవత్సరం జూన్ 13వ తేదీ ఆయన పండుగను జరుపుకోవడమే కాకుండా ఆయనలాగా ప్రభు మార్గంలో నడవడానికి మనం ప్రయత్నించాలి. ఆయనలాగా ప్రభు ప్రేమను మన క్రియలతో చాటి చెప్పాలి. మీ అందరికీ పునీత అంతోని వారి పండుగ శుభాకాంక్షలు.